సార్, ఒక జవాన్ తన భార్యకి వీడియో కాల్ చేసి మరి చనిపోయినటువంటి ఘటన ఈరోజు మనం చూసాం. ఆర్థిక ఇబ్బందులు, రకరకాల కారణాలను ఆయన చెప్పడం జరిగింది. ఈ కేసును ఎలా చూడొచ్చు అంటారు? మనం చాలా మందికి చాలా స్పష్టంగా ఏం చెప్తాం ఏంటంటే ఆర్థిక ఇబ్బంది వల్ల చనిపోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం మనం. నేను కూడా ఇవాళ మార్నింగ్ న్యూస్ చదివినా. నేను భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య గన్ పెట్టి కాల్చుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి నేను కూడా చదివినా. దాంట్లో చాలా స్పష్టంగా కూడా రాసింది, ఎందుకంటే ఆయనకు ఆర్థిక ఇబ్బందుల వలన. అవును. తండ్రికి ఒకటి మనకు స్కిన్కి సంబంధించిన క్యాన్సర్ వచ్చింది, ఆ ట్రీట్మెంట్ ఒకటి జరుగుతుంది. రెండోది ఆయనకు సంబంధించిన కార్ ఏదో ఇస్తే యాక్సిడెంట్ అయి చనిపోవడంతో వాళ్ళకు ఏదో పైసలు కట్టాలి. అట్ ద సేమ్ టైం ఆయనకు వచ్చే జీతము, ఫాదర్కి ఇచ్చే ట్రీట్మెంట్, ఇవి అన్నీ మీద పడిపోయి ఒక 30 లక్షల వరకు అప్పు అయింది. సో అది తీర్చే మార్గం లేదు అని చెప్పేసి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక అసలు జనరల్గా జవాన్ అంటేనే ధైర్యం. వాళ్ళు రకరకాల పరిస్థితులు తట్టుకొని అక్కడ నిలబడుతుంటారు. అట్లాంటి వ్యక్తులే ఒక చిన్న సమస్య, అది ఒక 30 లక్షల అప్పు, 30 లక్షల అప్పు కట్టగలిగే పరిస్థితి లేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం. దట్టు ఫాదర్ ఇన్ ద హాస్పిటల్. ఆయనకు క్యాన్సర్కి, ఆయనకు చర్మ వ్యాధికి సంబంధించిన క్యాన్సర్ ఉంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ జరిగే సమయంలో ఒక కొడుకు చనిపోతే అప్పుడు తండ్రి యొక్క మానసిక పరిస్థితి ఏముంటుంది? భార్య పిల్లలు కూడా, భార్య కట్టుకున్న భార్య ఏం కావాలా, కడుపులో పుట్టిన పిల్లలు ఏం కావాలా? అప్పు ఎన్నో వేల సందర్భాలలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఏంటంటే జీవితంలో అన్ని కష్టాలు వచ్చినట్టే అప్పు అనేది కూడా ఒక కష్టమే. అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. ఓకే, ఎవరు ప్రపంచంలో ఇప్పటికే 1,00,000 సార్లు చెప్పినా నేను మళ్ళీసారి చెప్తున్నా, ఈ భూప్రపంచంలో పుట్టిన ఎవరైనా సరే కంపల్సరీ ఫైనాన్షియల్ ఇబ్బంది లైఫ్లో ఒక్కసారన్నా పడతారు. ఫైనాన్షియల్ ఇబ్బంది పడకుండా ఏ వ్యక్తి కూడా తన జీవితాన్ని దాటలేదు. అంటే ఈయన చెప్పిన అమౌంట్ కొంచెం పెద్దగా అనిపించింది ఆయనకు, 30-35 లక్షలు అనేది. దానికి ఇంకా సొల్యూషన్ ఏమి అనుకోలేదా సార్? ఇప్పుడు 30-35 లక్షలు అనేది ఇప్పుడున్న జనరేషన్లో ఆయన అనుకుంటే దాన్ని ఏదైనా చేయగలుగుతారు సార్. ఎందుకంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఓకే, ఆయనకి ఎగ్జాక్ట్లీ ఏం పరిస్థితి ఉందో మనకు తెలియదు, కానీ ఎప్పుడన్నా కొంతమంది ఏంటంటే మానసికంగా కొద్దిగా బలహీనలు ఏంటంటే వాళ్ళు అప్పు తీసుకున్న తర్వాత ఎవరన్నా అడిగితే భరించలేరు. అనుకున్నట్టు ఆయనకి ఇవ్వకపోతే వాళ్ళే మదన పడుతుంటారు. కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎగ్గొట్టే ఉద్దేశం ఏం లేదు ఆయనకి. కాకపోతే సమాజంలో అప్పున్నా అనేది సమాజానికి తెలిస్తే ఇజ్జత్ పోతుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, కార్ కేసులో కూడా మేబీ ఆ స్ట్రగుల్ అవుతున్నాడేమో, గైడ్ లైన్స్ సరిగ్గా లేకనే చెప్తున్నా. ఇప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది, తను కూడా చేసింది కదా. నేను అదే చెప్తున్నా, అందరికీ చట్టం మీద అవగాహన లేక. నాకు తెలిసినంత వరకు మనం బండ్లు, కార్లు మెయింటైన్ చేస్తుంటాం కదా, ఇన్సూరెన్స్ లేకుండా వాటిని ముట్టుకోవద్దు. ఫస్ట్ బండికి కానీ కారుకి కానీ ఇన్సూరెన్స్ లేకుండా అసలు ముట్టుకోవద్దు. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేదు అంటే ఆ పైసలని మనం కట్టాల్సి వస్తుంది యాక్సిడెంట్ అయితే. ఇన్సూరెన్స్ ఉంటే మనకి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేది. అంటే మనకు ఏమైనా అయితే ఇస్తుంది, అవతల వాళ్ళకైనా కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు. వాళ్ళకి ఏమైనా కూడా నష్టపరిహారము మనకు ఇన్సూరెన్స్ వాళ్ళే ఇస్తారు, మనకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వాళ్ళే ఇస్తారు మనకు. సో ఇప్పుడు భారతదేశంలో ఇన్సూరెన్స్ మీద రేపు కడదాంలే, ఎల్లుండి కడదాంలే అని చెప్పి ఆ కార్ నడిపి చంపి, లేకపోతే ఆ కార్ నడిపి యాక్సిడెంట్ చేసి వాళ్ళు జీవితాంతం పైసలు కడుతుంటారు. చట్టాలని ఖచ్చితంగా పాటించాలా. ఒక కారు కానీ బైక్ కానీ నడపాలి అంటే 100% ఇన్సూరెన్స్ లేకుండా ఒక్క నిమిషం కూడా తీయద్దు, అది ఎవరికి ఇవ్వద్దు. ఇప్పుడు కావాలంటే ఒక 5,000 మీరు పైసలు ఇచ్చి అరే వేరే కార్ బుక్ చేసుకొని పో అని చెప్పాలి తప్ప ఆ ఇన్సూరెన్స్ కార్లు ఇవ్వద్దు. ఇప్పుడు జవాన్ ఆయన కార్ ఎవరో బయట తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశారు, అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. సో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు, ఏం చేస్తారో తెలియదు, ఇతని నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. ఎవరైనా కూడా బ్లాక్ మెయిల్ చేస్తే చట్టాలు ఉన్నాయి, ప్రొవిజన్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. యూఆర్ బీయింగ్ ఏ జవాన్, నీకు పోరాటం ఎట్లనో తెలుసు నీకు, దానికి చావాల్సిన అవసరం ఏముంది? జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అడ్వకేట్గా అంటే ఎలాంటి గైడ్ లైన్స్ ఉంటే ఆయన పాపం ఈ స్ట్రగుల్లోకి రాకుండా ఉండేటువంటి అవకాశం ఉండేది? మనం ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోవాలా. ఏముంటుంది, 30 లక్షలు అనుకుందాం, సపోజ్ 30 లక్షలు అనుకో, ఆయనకి ఏమైనా లోన్స్ వస్తాయా, డిపార్ట్మెంట్ లోన్స్ వస్తాయా, తెలిసిన వాళ్ళు ఉంటే చేపలు తీసుకోవచ్చు, లేకపోతే చిట్టి వేసుకోవచ్చు. ఒక 30 లక్షల చిట్టి, ఒక 20 లక్షల చిట్టి వేసుకుని ఎత్తుకొని నెలకు 50,000 అయితే కట్టుకోవచ్చు. ఓకే, ఎన్నో ఉంటాయి. దాన్ని చావు ఒక్కటే పరిష్కారం అనే స్థాయికి మనిషి వెళ్ళిపోయాడు ఎప్పుడు కూడా. అదే చెప్తున్నాను, ఎక్కడ చూసినా నువ్వు ఏ సోషల్ మీడియా చూసినా లేకపోతే ఏ పేపర్ చూసినా చంపటం చావడం రెండే కనిపిస్తుంది. చావడం చాలా ఈజీ అయిపోయింది అందరికీ. సమస్యకు పరిష్కారం లేనట్టు చచ్చిపోతున్నారు.
ఇప్పుడు నిన్న కూడా వరంగల్లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, భార్య భర్తలు డాక్టర్ చదువుకున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈయనేమో జవాను 30 లక్షల కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో 30 లక్షలైనా బతకడానికి ఎన్నో దారులు ఉన్నాయి. నువ్వు మనసు ఉంటే మార్గం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అది ఇప్పుడు దానికి చచ్చిపోవాలి 30 లక్షలకి. అంటే 30 లక్షలతో రాకుండా ఆ కేసు ఏదైతే ఉందో ఆయన ఇంకా వేధిస్తున్నట్టుగా కనిపించింది సార్. ఏ కేసు ఎవరిని వేధించదు సార్. మనకు జీవితంలో కష్టం అనేది కంపల్సరీ ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసిండు అంటే ఆ కష్టం అర్థం కాకపోవడంతోనే తప్పు చేస్తాడు. ఆ కష్టం అర్థమైందనుకో తప్పు చేయడు. ఓహో దానికి ఒక పారామీటర్స్ ఉంటాయి, ఓహో ఇంత ఉంది, ఓహో ఇంత కష్టపడాలా, లేకపోతే ఇంతవరకు ఉంటుందా, నాకు ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడాలో తెలిస్తే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు. అది మ్యాటర్నల్ ఇష్యూ కానీ ఫైనాన్షియల్ ఇష్యూ కానీ ఆ సమస్య నుంచి బయటపడడం ఎలా, చట్టపరంగా బయటపడడం ఎలా అని తెలిస్తే వాళ్ళు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు. ఎప్పుడు నీకు సమస్య వచ్చింది, ఆ సమస్యకు చట్టపరంగా బయటపడడం ఎలా అనేది నీకు తెలిసింది అనుకుందాం, తెలిసిన ఆత్మహత్య చేసుకుంటావా? అంతే, ఒక ఆప్షన్ ఉందని చెప్పేసి అంతే కదా చేస్తూ ఉంటాం. సో నువ్వు చేసే తప్పేంది అంటే ఆ సమస్యకు పరిష్కారం ఉంది, మరి అది ఎక్కడ కనుక్కోవాలనే విషయం తెలియకపోవడం. అంతే సింపుల్ లాజిక్ అది. ఫలానా దగ్గర ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటే నువ్వు అక్కడికి 100% అప్రోచ్ అవుతావు. అంతే కదా. కాబట్టి అప్పులు ఉన్నాయనో చెప్పేసి, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అని చెప్పేసి మీరు చావడమో చంపడం లాంటివి చేయకండి. చట్టంలో ప్రతి దానికి ఒక ప్రొవిజన్ ఉంది. మీకు అప్పులున్నంత మాత్రాన మీరు చచ్చి అంత యంగ్ పిల్లగాడు, మొత్తం యంగ్ జీవితం, అది యంగ్ జీవితాన్ని మీరు బలి తీసుకుంటే మీ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఏం కావాలా? ఓకే, నువ్వు ఒక జవాన్ అయి ఉండి సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక 30 lakhs అప్పు ఉంటే చనిపోవాలని మెసేజ్ ఇస్తున్నారా? మనిషి అంటేనే పోరాటం కదా, మనిషి అంటేనే మనం పోరాడి సాధించుకోవాలి కదా. రేపు చెప్పుకోవడానికి ఒకటి ఉండాలి కదా మనకు. ఏమిస్తున్నారు సభ్య సమాజానికి మెసేజ్ అనేది పాయింట్.